ఇవాళ సంక్రాంతి. ఇంట్లో అంతా పండుగ వాతావరణం. మనకి ఫుల్ హ్యాపీ డే మొదలైంది. అవ్వ ప్రేమతో తియ్యని పొంగలి ఇచ్చింది. ఇవాళ పండుగ. చిన్ని ఆనందంతో నవ్వుతూ థ్యాంక్స్ అవ్వా అన్నాడు. చిన్ని తన ఫ్రెండ్స్తో గాలిపటాలు ఎగరేయడానికి పొలాల వైపు పరుగెత్తాడు. చిన్ని కళ్ళలో ఫుల్ ఎక్సైట్మెంట్. గాలి ఒక్కసారిగా బలంగా వీసింది. గాలిపటం చినిగింది. అయ్యో, చిన్ని ముఖం దిగులుగా మారింది. అప్పుడే వాళ్ళకి ఒక తాతయ్య కనిపించాడు. చిన్న చిన్న గాలిపటాలు చేస్తూ పక్కనే కూర్చున్నాడు. తాతయ్య, నా గాలిపటం చినిగిపోయింది. మీరు సరిచేస్తారా? సరే బాబూ. తాతయ్య ప్రేమగా చిన్ని గాలిపటాన్ని చక్కగా సరిచేశాడు. చిన్ని కళ్ళలో మళ్లీ ఆనందం వచ్చింది. కాని చిన్ని గమనించాడు. తాతయ్య ముఖంలో చిన్నగా ఒంటరితనం కనిపించింది. చిన్ని నెమ్మదిగా అడిగాడు, తాతయ్య, మీరు ఇవాళ పండుగకి ఎందుకు ఒంటరిగా ఉన్నారు? తాతయ్య నెమ్మదిగా చెప్పాడు, బాబూ, నాకు ఇంట్లో ఎవ్వరూ లేరు, కాబట్టి పనిచేస్తూ రోజూ గడుపుతున్నాను. చిన్ని మనసులో నిర్ణయం తీసుకున్నాడు. ఈ పండుగ ఆనందం తాతయ్యకి కూడా ఇవ్వాలి అని. చిన్ని ఇంటికి వచ్చి విషయం చెప్పి సహాయం చేయమని అడిగాడు. అమ్మ, అవ్వ వెంటనే పొంగలి, చెరకు, ఇంకా ఒక దుప్పటి ప్యాక్ చేశారు. చిన్ని 2 చేతులతో ఆ బ్యాగ్ తాతయ్యకి ఇచ్చాడు. తాతయ్య ముఖం వెలిగిపోయింది. కళ్లలో ఆనందం మెరిసింది. తాతయ్య చిరునవ్వుతో చిన్ని చేతిలో ఒక ప్రత్యేక గాలిపటం బహుమతిగా ఇచ్చాడు. ఆ రోజు చిన్ని తాతయ్యతో కలిసి గాలిపటం ఎగరేశాడు. తాతయ్య ఒంటరితనం మెల్లగా మాయమైంది. ఈ కథ నీతి, పండుగ అంటే కలిసి పంచుకోవడం. చిన్న సహాయం కూడా పెద్ద ఆనందం ఇస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి.